అందరికీ నమస్కారం. మీరందరూ కూడా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. నేను గ్రంథాలయం వాళ్ళు పిలవంగానే రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రిపరేషన్లో మీకు ఒక దారి కావాలి, ఒక టార్చ్ లైట్ కావాలి. ఎలా చదవాలి, ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ అంతం అవ్వాలి అనేది తెలియాలి. సిలబస్ మహాసముద్రంలా ఉంటుంది, కానీ సముద్రాలు ఈదటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. నాకు తెలిసిన అంతలో, నాకు తెలిసిన దారిలో మీకు ఆ సముద్రాన్ని ఎలా ఈదాలి అనే దాని మీద కొంత అవగాహన కల్పించడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. మీరు గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, సివిల్స్ తీసుకున్నా, అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కాంటెంపరీగా మనం ఏం చదవాలి ఒకసారి చూద్దాం. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు ఏ కాంపిటేటివ్ పరీక్షలో అయినా 4 ప్రధానమైన పిల్లర్స్. కానీ క్వశ్చన్స్ స్టాటిక్ సిలబస్ కన్నా కూడా చాలా డైనమిక్గా వస్తున్నాయి. ఎంత డైనమిక్గా వస్తున్నాయంటే చీమలతో చట్నీ అంటే కాయ చట్నీ మీద గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది. ఇండియా వియత్నాం జాయింట్ ఎక్సర్సైజ్ మీద క్వశ్చన్ వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ ఉంటుంది, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రక్షణ రంగం ఉంటుంది, మన దేశానికి ఇతర దేశాలకి. కానీ చాలామంది జాయింట్ ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకోవడం మర్చిపోతారు, కానీ క్వశ్చన్స్ దానిలోనే వస్తున్నాయి. అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చే పద్ధతి మారింది. పాత రోజుల్లో 1857 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయిని చంపింది ఎవరన్నా క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు అలా కాదు. 1857 తిరుగుబాటుకు సంబంధించి ఈ మధ్య ఒక పుస్తకం రిలీజ్ అయింది, దాని గురించి అడుగుతున్నారు. అంటే స్టాటిక్ సిలబస్ తెలియాలి, డైనమిక్ సిలబస్ తెలియాలి. అదే ఇప్పుడున్న టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటాం. మీరు చూసారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత చాలామంది కంగు తిన్నారు. అసలు ఇలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. ఎవరు ఊహించారా ఆ క్వశ్చన్ పేపర్? ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పుడు రేపు గ్రూప్ 2 కూడా అలాంటి క్వశ్చన్ పేపర్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఇప్పుడు ఒక ఐడియా ఇస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలో. ముందుగా పాలిటీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఈ పాలిటీ అనే సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి మీరు చూసారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఇలా అనేక రాష్ట్రాల్లో గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య గొడవ. దీనిలో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 163 ఉంది. ఆర్టికల్ 163లో డిస్క్రిషన్ అనే మాట ఉంది. మన రాజ్యాంగంలో డిస్క్రిషన్ గవర్నర్కి ఇచ్చే మాట ఏంటి, ఏ ఆర్టికల్లో ఉంది అన్నప్పుడు మనం అది స్టాటిక్ క్వశ్చన్ అనుకోవాలా, డైనమిక్ క్వశ్చన్ అనుకోవాలా? ఖచ్చితంగా ఆర్టికల్ 163ని మనం చదవాలి. అలానే 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేయాలని అప్పుడు అనుకుంది. అప్పుడు సీఎం గారు అన్నారు, ఏ ఆర్టికల్ కింద ఏ పద్ధతిలో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని, శాసన మండలిని అబాలిష్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, దాని ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. ఆటోమేటిక్గా దానిలో స్టాటిక్ సిలబస్ ఉంది, డైనమిక్ సిలబస్ ఉంది. పార్టీ ఫిరాయింపులు మీరు చూశారు. గత 2-3 సంవత్సరాలుగా వారానికి ఒకసారి వచ్చిన మాట యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంతమందికి తెలుసు? 52nd అమెండ్మెంట్ అందరికి తెలుసు. 91st అమెండ్మెంట్లో వచ్చిన మార్పు ఏంటి? క్యుహోతు హోలోహాన్ వర్సెస్ జోచిల్లు కేసు ఏంటి? ఇటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్ లాలో సంస్కరణలు అవసరమా? అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి ఈసారి మీరు ప్రత్యేకంగా చదవాల్సినవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, కొత్తగా సుప్రీంకోర్టు ఇస్తున్న జడ్జిమెంట్లు అన్నమాట. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
కరెక్ట్గా 2016 సంవత్సరంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద, ఉత్తరప్రదేశ్లో అజం ఖాన్ అనే ఎమ్మెల్యే ఇచ్చిన స్పీచ్ మీద మొన్న సుప్రీంకోర్టు 5 జడ్జిల గల ధర్మాసనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్లో ఏదైనా వ్యాఖ్యలు చేయొచ్చు అనే దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాని గురించి ఫాలో అవ్వాలి. ఆర్టికల్ 19(1)(a)కి ఉన్న పరిమితులు ఏంటి, రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ హక్కుకున్న పరిమితులు ఏంటి మనకు తెలియాలి. కింది వాటిలో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి? సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, దేశ భద్రతకు సంబంధించా? డిఫమేషన్, పరువు నష్టమా? పబ్లిక్ ఆర్డర్, ఇలా కింద ఇచ్చి ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు అని అడుగుతాడు. సో ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. అలానే రాజ్యాంగ సవరణల గురించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వం 77% రిజర్వేషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వీటన్నిటి మీద మనకు అవగాహన ఉందా? పాలిటీ అంటే పాత రోజుల్లో లాగా ఒక పుస్తకం పట్టుకుని ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంటరీ వ్యవస్థ, సుప్రీంకోర్టులో, హైకోర్టులో పైపైన చదువు వదిలేయటం కాదు. ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉందా అని మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే మన హిస్టరీ చూద్దాం. హిస్టరీలో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్పీచ్లో మన ప్రధాని గారు చాలామంది పర్సనాలిటీస్ గురించి మాట్లాడారు. ఒక్కొక్క పర్సనాలిటీ మీద మన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మొన్న నవంబర్ 15వ తారీఖున జనజాతీయ గౌరవ దివస్ జరుపుకున్నాం. బిర్సా ముండా క్వశ్చన్, బిర్సా ముండా గురించి వస్తే మనం ఏంటో ఇంత స్టాటిక్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకుంటాం. కానీ ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తారీఖున జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటాము. అది బిర్సా ముండా పుట్టినరోజు. ఉల్ గులాన్ అంటే ఏంటి, ఇలా ప్రతి అంశం తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో మోడీ గారు వచ్చి మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరించారు. ఖచ్చితంగా మనం ట్రైబల్ రివోల్ట్స్ ఈ సంవత్సరం ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో, అలానే స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ కర్ణాటకలో, బెంగళూరులో, ఇలా రకరకాల విగ్రహాల ఆవిష్కరణలు జరుగుతున్నాయి. విగ్రహం గురించి క్వశ్చన్ అడగరు. ఆ విగ్రహం ఏ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఆ వ్యక్తి దేశానికి చేసిన కంట్రిబ్యూషన్ గురించి క్వశ్చన్ అడుగుతారు. చదివేటప్పుడు టెక్నిక్ ఉండాలి. ఇదే టెక్నిక్. హిస్టరీలో మీరు గమనించండి, చరిత్రకి ఇప్పుడు జరిగే యుద్ధానికి సంబంధాలు చాలా ఉన్నాయి. కోల్డ్ వార్ ఏంటి, అసలు రష్యా ఉక్రెయిన్ పైన ఎందుకు యుద్ధానికి కాలు దువ్వింది, కోల్డ్ వార్ రాజకీయాలు తిరిగి వస్తున్నాయా, నాటో ఏంటి, అలీనోద్యమం ఏంటి, వార్సా ప్యాక్ట్ ఏంటి, అసలు ఉక్రెయిన్ పైన రష్యాకి ఎందుకు ఇంత కోపం, యుద్ధం జరుగుతుందని ఆలోచించాం కానీ దాని వెనకాల ఉన్న పూర్తి స్థాయి కారణాలు ఏంటి, దట్టి బాంబ్ అంటే ఏంటి, న్యూక్లియర్ బాంబ్కి దట్టి బాంబ్కి తేడా ఏంటి, ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడిగితే ఎక్కడి నుంచి అడుగుతున్నారు క్వశ్చన్స్ మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు పిల్లలు. సో ఎవ్రీథింగ్ అండర్ ద స్కై ఇస్ ద సిలబస్. నెక్స్ట్ ఇయర్ భారతదేశం G20ని లీడ్ చేస్తుంది. ఆల్రెడీ నిన్న ఆ గ్యావెల్ అనేది మన చేతికి వచ్చేసింది. దాని థీమ్ ఏంటి, 1 ప్లానెట్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్, వసుదైక కుటుంబం. G20 నెక్స్ట్ ఇయర్ ఇండియా తర్వాత ఎవరి చేతికి వెళ్తుంది తెలుసా ఎంతమందికి? బ్రెజిల్. మనం ఏమనుకుంటాం, ఇండియా వరకు చదివి వదిలేస్తాం. కానీ 2024లో G20 లీడర్షిప్ ఎవరి చేతిలోకి వెళ్తుంది? ఈ క్వశ్చన్ మనం అంతగా ఆలోచించాం. బట్ దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. G20 సభ్య దేశాలు ఆపకుండా ఇక్కడి నుంచి ఎంతమంది చెప్పగలరు? ఈసారి గ్రూప్ 2 క్వశ్చన్ నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ చదువుకోకుండా వెళ్తే దెబ్బతింటాం. G20లో కింద దేశాల్లో ఏ దేశాలు సభ్య దేశాలు కాదు? వచ్చే సంవత్సరం ఆసియాన్లో ఒక కొత్త దేశం చేరబోతోంది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చేసింది. ఏంటి ఆ దేశం? ఈస్ట్ తిమోర్. ఈస్ట్ తిమోర్ని పరిపాలించిన కలోనియల్ పవర్ ఎవరు? పోర్చుగీస్. ఇట్లా ఇన్ డీటెయిల్గా 360 డిగ్రీ పర్స్పెక్టివ్లో హోలిస్టిక్ వ్యూతో చదువుకోవాలి. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ. నిన్న అంటే ఈరోజు పొద్దున మొట్టమొదటిసారిగా భారతదేశం ఒక ప్రైవేట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేసింది తెలుసా? విక్రమ్ ఎస్. ఎవరి స్ఫూర్తితో? విక్రమ్ సారాభాయ్ గారు, మన స్పేస్ పితామహుడు ఆయన పేరు మీద. సో ఓ పక్క స్పేస్ ఎక్స్ ఉంది, ఓ పక్క వర్జిన్ గెలాక్టిక్ ఉంది, ఓ పక్క బ్లూ హారిజన్స్ ఉంది, ఇంకో పక్క
ఇండియాలో స్టార్టప్ స్టార్ట్ అయ్యాయి. దేనిలో? స్పేస్ టెక్నాలజీలో. ఇన్స్పేస్కి ఎన్ఎస్ఐఎల్కి తేడా ఏంటి? స్పేస్ టెక్నాలజీలో ఇస్రోతో పాటు ఇప్పుడు ఇన్స్పేస్ పనిచేస్తోంది, ఎన్ఎస్ఐఎల్ కూడా పనిచేస్తోంది. రెండింటికి తేడా ఏంటి? ఈ క్వశ్చన్ కూడా రావచ్చు ప్రిలిమ్స్లో. సో ఎందుకంటే ప్రైవేట్ స్పేస్ పార్ట్నర్షిప్స్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇవి కూడా ఇంపార్టెంట్. గగన్యాన్ మిషన్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. స్పేస్ ఒక క్వశ్చన్ గ్యారంటీ. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ క్వశ్చన్ గ్యారంటీ. రీసెంట్గా యుద్ధ అభ్యాస్ ఏ రెండు దేశాల మధ్య స్టార్ట్ అవబోతోంది? ఉత్తరాఖండ్లో, భారత్ అండ్ అమెరికా. దీనికి ఏ దేశం కంటగించుకుంటోంది? చైనా. ఎందుకంటే చైనా కేవలం 100 కిలోమీటర్ల దూరంలో యుద్ధ అభ్యాస్ జరగబోతోంది. చైనాకి థ్రెట్ అనేది, చైనా కోపం వచ్చేస్తుంది. అలానే తైవాన్, హాంకాంగ్, చైనాతో చుట్టుపక్కల ఉన్న దేశాలు, చైనా తన సార్వభౌమాధికారం చూపించాలనుకున్న దేశాలు ఏమేమి ఉన్నాయి? రోజు పొద్దున్నేస్తే చైనా వార్తలో ఉంటుంది, కానీ మనం ఎంత డీటెయిల్గా చైనా గురించి చూస్తున్నాం. తైవాన్ అడ్మినిస్ట్రేషన్కి హాంకాంగ్ అడ్మినిస్ట్రేషన్కి తేడా ఏంటి? ఇవి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఇండియన్ ఓషన్ కంట్రీస్ మీద ఒక క్వశ్చన్ పక్కా. అలానే అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి నెక్స్ట్ ఇయర్ భారతదేశం G20 కాదు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇండియా హోస్ట్ చేస్తోంది. SCO సంబంధించి రాట్స్, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? SCO హెడ్ క్వార్టర్స్ వేరు, రాట్స్ హెడ్ క్వార్టర్స్ వేరు. SCOలో రాట్ సబార్గాన్, బట్ స్టిల్ హెడ్ క్వార్టర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్రికా, చాలామంది ఇగ్నోర్ చేసేది ఆఫ్రికా. భారతదేశం ఆఫ్రికా రిలేషన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. పెలిందాబాద్ ట్రీటీ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అది ఆఫ్రికా న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్ ట్రీటీ, ఇట్స్ కాల్డ్ పెలిందాబాద్ ట్రీటీ. సో ఇట్లా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలు కూడా మీరు ఇప్పుడు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొద్దున్న లేస్తే మన ప్రెసిడెంట్ కానీ, మన ప్రైమ్ మినిస్టర్ కానీ, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ, ఇతర మంత్రులు కానీ విదేశాల్లోనే ఉంటారు. గమనించారా? ఎవరో ఒకళ్ళు దే ఆర్ ఇన్ ద కరెంట్ ఫామ్ ఇన్ ద IR. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ ఈజ్ అ ట్రెండింగ్ టాపిక్. GM మస్టర్డ్ న్యూస్లో ఉంది తెలుసా? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ, GEAC అప్రైజల్ కమిటీ అంటున్నాం ఇప్పుడు. GEAC ఈ కమిటీ GM మస్టర్డ్కి పర్మిషన్ ఇచ్చింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేసింది. GM మస్టర్డ్ మీద ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యాలి. బయోటెక్నాలజీలో 2-3 క్వశ్చన్లు గ్యారెంటీ వస్తాయి ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ. స్పేస్, డిఫెన్స్, రీసెంట్గా తేజస్ తర్వాత, తేజస్తో కంపారిజన్ కాదు, ఇంకొక లైట్ కంబాట్ హెలికాప్టర్ వచ్చింది. ఏంటది? ఎనీవన్ ఇన్ ద సెషన్? ప్రచండ గురించి ఇన్ డీటెయిల్ క్వశ్చన్ వస్తుంది. సో డిఫెన్స్లో ఏదైనా కొత్త టెక్నాలజీ ఇండిజినియస్గా మనం కనిపెడితే, స్వదేశంగా మనం కనిపిస్తే, మనం ఇండియాలో కనిపెడితే ఖచ్చితంగా దానిలో క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంటుంది అనమాట. ఇట్లా తెలివిగా ప్రిపేర్ అవడమే టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. అండ్ ఎకానమీ, క్రిప్టో కరెన్సీ, ఈ రూపీ అనేది RBI అఫీషియల్గా పైలట్లో వదిలింది. అలాంటప్పుడు క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకి చాలా ట్రెండింగ్ టాపిక్. ఇన్ఫ్లేషన్ ప్రతిరోజు న్యూస్లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, హోల్సేల్, రీటైల్, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్, ప్రతిదీ చూసుకోవాలి. మానిటరీ పాలసీ కమిటీ డీటెయిల్స్ చూసుకోవాలి. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ కాన్సెప్ట్ వచ్చింది, అది చూసుకోవాలి. ఎలక్టరల్ బాండ్స్ ట్రెండింగ్ టాపిక్ వచ్చింది, అది చూసుకోవాలి. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ మధ్య అగ్రికల్చర్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, మీరు TSPSC ఎగ్జామ్స్ వస్తే తెలంగాణ స్కీమ్స్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇస్ అ బైబుల్ ఫర్ TSPSC ఎగ్జామ్స్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చాలామంది నెట్లో డౌన్ చేసి చదువుతున్నారు, కాదు, ఫిజికల్ కాపీ కొనుక్కోండి. ఎవ్రీ పాయింట్, ఈవెన్ మీరు మెయిన్స్ ఆన్సర్స్ కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి కోట్ చేస్తే ప్రతి డేటా మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో గవర్నమెంట్ అథెంటిక్ డేటా, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. దయచేసి ఆ బుక్ని
ప్రతిరోజు గంటన్నా చదవండి. ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో, ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్నారో ప్రిలిమ్స్, తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ వదలొద్దు. తెలంగాణ GI ట్యాగ్స్ మళ్ళా మొత్తం రివిజన్ చేయండి. తెలంగాణలో కల్చరల్ హెరిటేజ్ ఎక్కడెక్కడ ఏమేమి కొత్తగా డిస్కవర్ చేస్తున్నారో అవి చేయండి. అండ్ కాకతీయాస్, విష్ణు కుండినీస్, ఈ టాపిక్స్ అని పక్కా రివిజన్ చేయాలి. తెలంగాణ డాన్సెస్, తెలంగాణ ట్రైబ్స్, తెలంగాణ ఫోక్ ఆర్ట్స్, పేరిణి నృత్యం నుంచి దింసా నృత్యం వరకు రకరకాల ఫామ్స్ని మీరు ఇన్ డీటెయిల్ రీసెర్చ్ చేయాలి. అప్పుడే సక్సెస్ వచ్చింది. సో స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్లో 2014 నుంచి 2022 వరకు అన్నీ చూసుకుంటే మంచిది. ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్ని రంగాల్లో, ముఖ్యంగా ఫార్మింగ్ సెక్టర్ బాగా ట్రెండ్ అవుతుంది. తర్వాత ఎకానమీకి సంబంధించిన మేజర్ థీమ్స్ అనమాట. అండ్ రైట్ టు ప్రైవసీ అనేది కూడా చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్. ఇవన్నీ చూసుకోండి. దీంతో పాటు మీకు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా కనిపించే క్వశ్చన్స్ ఇంక నుంచి ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అనుకోవచ్చు. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. స్నో లెపర్డ్ గురించి మొన్న ఆర్టికల్ వచ్చింది. జైంట్ పాండాస్, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ పడతాయి. ఇంకా మీకు IUCN గురించి, ఎన్విరాన్మెంట్ సంబంధించిన టెర్మినాలజీ గురించి, COP15 కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ వచ్చే నెలలో కెనడాలో జరగనుంది. ఎంతమంది తెలిసే విషయం? COP15 కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ, కన్వెన్షన్ ఆన్ CBD, దానికి సంబంధించిన COP15 వచ్చే నెలలో డిసెంబర్ నెలలో కెనడాలో జరగనుంది. మనం అందరం COP27 షార్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్ గురించి డిస్కషన్లో ఉన్నాం. కానీ వచ్చే నెలలో అది జరగనుంది. దాని మీద దృష్టి ఎంత పెడుతున్నారు? అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాల్లో పింక్ టైడ్ తెలుసా? పింక్ టైడ్ లెఫ్టిస్ట్ గవర్నమెంట్స్ మళ్ళా విన్ అవుతున్నాయి. లులా డి సిల్వా రీసెంట్గా ఏ దేశానికి అధ్యక్షుడయ్యారు, ప్రధాని అయ్యారు? ఏ దేశాలు ఇప్పుడు లాటిన్ అమెరికాలో లెఫ్టిస్ట్ పరిపాలిత దేశాలని ABCD ఇచ్చారు అనుకోండి, ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు? అది క్వశ్చన్ పేపర్ భవిష్యత్తులో ఇలా ఉంటాయి. స్టాటిక్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఆన్సర్స్, మూకీబాణి పద్ధతిలో ప్రిపేర్ అవ్వద్దు. ఓకే. అలానే NSG గురించి, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్స్లో ఏ మెంబర్స్ ఉన్నారు? ఇండియా లేదు. ఎవరెవరు ఉన్నారు? G20 ఇందా చెప్పాను. ఎపెక్లో ఇండియా మెంబర్ కాదు. ఎపెక్లో ఏ దేశాలు ఉన్నాయి? ఇండో పసిఫిక్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అని కొత్తగా ట్రెండ్ అవుతున్న టాపిక్. ఇండియా ఇంకా జాయిన్ అవ్వనని చెప్పేసింది అమెరికాకి. అమెరికా లీడర్షిప్లో ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఇది ఇయర్ బాగా ట్రెండింగ్ టాపిక్. రీసెంట్గా ఫ్రెండ్స్ షోరింగ్ అనే మాట బాగా ట్రెండ్ అవుతుంది. ఫ్రెండ్స్ షోరింగ్, సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల, ఇప్పుడు యుద్ధం వల్ల సప్లై చైన్ డిస్రప్షన్ వచ్చింది. అంతకుముందు కోవిడ్ వల్ల డిస్రప్షన్ వచ్చింది. దాంతో అమెరికా అనుకుంటుంది చైనా, రష్యా ఇలాంటి దేశాలతో డిపెండ్ అవ్వకుండా సప్లై చైన్తో తన మిత్ర దేశాలతోనే సప్లై చైన్ భాగం పెట్టుకోవాలని. దాన్నే ఫ్రెండ్ షోరింగ్ అంటారు. ఫ్రెండ్ షోరింగ్ అనే మాట ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే కింద ABCD ఇస్తారు, మీకు ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజన్ వస్తుంది. అట్లా పేపర్ ట్రెండ్స్ మారుతున్నాయి. మీరు కూడా ట్రెండ్ మార్చండి, చదివే ట్రెండ్. పాత పద్ధతిలో పుస్తకం పెట్టుకుని పొద్దున్న సాయం దాకా చదవటం కాదు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? భారతదేశంలో ఫస్ట్లో పావర్టీ అంటే 2400 క్యాలరీస్ మేల్స్ రూరల్ ఇండియా, 2100 క్యాలరీస్ అర్బన్ ఇండియా. అవన్నీ పాత పద్ధతులు. ప్రిపరేషన్ కొంచెం మార్చండి. ట్రెండీగా అయిపోయింది. ఫ్యాషన్ ఎలా మారుతుందో క్వశ్చన్ పేపర్స్ కూడా అలానే మారుతున్నాయి. మీరు గమనిస్తే గ్రూప్ 1 చూస్తే అర్థమైపోయి ఉంటుంది అసలు ఏంటి ఈ భాగవతం అని చెప్పి. కొంచెం కనిపెట్టండి. దానికి స్టాటిక్ సిలబస్ని, డైనమిక్ సిలబస్ని కనెక్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు మిస్ అవ్వకండి. ఏదో ఒక పుస్తకం చదవమాకండి. ఏదో ఒక మార్కెట్లో ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ అని పుస్తకాలు దొరుకుతాయి, అలాంటివి చదవకండి. లాస్ట్లో రివిజన్ కోసం చేయండి. కానీ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. నేను నా యూట్యూబ్ చూస్తే అర్థమై ఉంటుంది. ఎవ్రీడే బాగా ట్రెండింగ్ టాపిక్ తీస్తాను నేను. ఎవ్రీడే నేను చదవందే కరెంట్ అఫైర్స్ నేనే పడుకోను ఫస్ట్.
సో మీరు కంప్లీట్గా రీసెర్చ్ చేస్తూనే చదవాలి. ఖచ్చితంగా ఎప్పుడన్నా 2-3 నెలలకు ఒకసారి, ఇందాక సార్ చెప్తుంటే విన్నాను కదా, ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి మీతో ఇలా చెప్పేసి వెళ్తాను ఎలా చదవాలని. ప్రతి చదువు ఏ టీచర్ చెప్పలేరు, కానీ చదివే విధానం చెప్పే టీచర్ ఉన్నా సరిపోద్ది మీకు. ఆ విధానం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను వచ్చి ఖచ్చితంగా 2-3 మంత్స్కి ఒకసారి ఒక 10 నిమిషాలు ఇలా చెప్పేసే వెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.